మన పల్లె కథలు మన ఊరి మాటలు మన పల్లె కథలు కాళ్ళు పట్టుకుంటా అన్న ప్లీజ్ అన్న నాకి కట్టేసి ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టావు అనుకో నిన్ను ఎన్నిసార్లు ఎలగొట్టిన చంపేస్తా. నువ్వు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే. అన్న మీద ఏమన్నా ప్రేమ ఉంటే నేను చచ్చేది ఇంట్లో అడుగు పెట్ట. దరిద్రం ముఖం దానా. మంచి మూవీ వస్తుంది మనశాంతిలో కూడా పోయింది. ఫస్ట్ పెళ్లి మనశాంతిలో కూడా పోయింది. ఏం కాదులే కాసేపు దీపం పెట్టు పెట్టు. తీసుకున్న మాట స్నానం చేసినట్టుందిరా. ఒకసారి పెట్టుకో. ఎప్పుడు కొట్లాడికి ఏంట్రా? అమ్మా అక్క ఎప్పుడు వస్తుందా మళ్ళీ? ఎప్పుడు వస్తుంది? దాని మూడు పంపించినప్పుడు వస్తుంది. అదేంటి అక్కడికి రావాలనిపించినప్పుడు రాదా? చిన్నవాడు సినిమా డైలాగ్ కొట్టుకో. ఒకసారి ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత కష్టమైన నష్టమైన తన అంతరెళ్ళే తనకి స్వర్గసం. మొగుడు పంపించినప్పుడు మన ఇంటికి వస్తుంది. అంతేగాని తరచు ఎందుకు వస్తుంది మన ఇంటికి? మనల్ని మర్చిపోతున్నాను. మర్చిపోతుందో తన మొగుడు మీద అమ్మా అమ్మా చెప్పమ్మా. ఏం చేస్తున్నామ్మా? ఇంటికి మాట్లాడమ్మా. అదేం కానీ ఏంటో చెప్పు. మాకు లేట్ అవుతున్నా మమ్మీ. ఎవరో కంగారు పడుతున్నారు, వెళ్ళాలి కదమ్మా. అయిపోతున్నా అన్నీ ఎక్కడున్నారు? అక్కడెక్కడో ఉన్నట్టు. జాగ్రత్తగా ఉంది సరేనా? మళ్ళా వారం ఇస్తాడు తీసుకోమని ఇంత కొంత ఇచ్చినాను. రేపు బావకిచ్చి పంపాలి కదా. గదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడినాను ఒకసారి. రేపు రాఖీ పండుగ వాడు ఉంటుంది కానీ ఇద్దాం. ఏమంటాడు ఏమో. అల్లుడు గారు బావగారు మామ నీకు ఇస్తా అనుకున్న పైసలు రాలే. ఇప్పుడు కొన్ని పైసలు వచ్చినాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఎట్లా బిడ్డని తీసుకొని రాఖీల పండుగకు వస్తావు కదా. సరే మామగారు, రాఖీ పండుగ మిస్ అంటున్నారు కదా. రాఖీ పండుగ కూడా మిస్ అయింది అనుకో, పర్మనెంట్ గా మీ కూతురు మిస్ అవుతుంది. ఐ మీన్ మా ఇంట్లో నుంచి మిస్ అయ్యి పర్మనెంట్ గా మీ ఇంట్లో ఉండిపోతుంది. సరే బావా, రేపు వస్తావు కదా వారం రోజుల. ఇంకెన్ని రోజులు ఉంది రాఖీ పండుగ? వారం రోజులే కదా చేస్తాం కదా. సరే మగుల తర్వాత ఏంది మీకు చూద్దాం. విషయం ఏం లేదు, రాఖీల పండుగ తప్పకుండా ఇస్తాను. ఏం రాస్తున్నావు రా? ఒకటే రాస్తున్నావు. ఏమైందిరా? ఊర్లో తిరిగి కూడా అయిపోయిందా? ఇంట్లోకి వెళ్ళిపోయి వారం అయింది. రేపు రక్షాబంధన్ ఉంది, చెల్లి వస్తుంది. ఇంటి మీద మన పట్టుందా నీకు? సరేనా? ఓ ఏం కావాలో అవన్నీ తీసుకురా. సరే దేశాలు పట్టుకొని తిరుగుతాడు.
ఏమండి ఏమన్నా ఏమండి వినపడుతుందా? ఏమో ఒక్కరు కొనిపోయినట్టు అలా మౌనం కూర్చున్నారేంటి? వస్తుందిగా మీ ముద్దులు కూతురు, రండి దండం పెట్టుకున్నాం. చదవరే అంతా రెడీ చేశారు. అయ్యో రండి రండి. ఏంది బండి మీకు అట్లా తీసుకున్నావు? కింద పడితే నాకేం అవుదులే కానీ ఇందాక వచ్చాం ఇంట్లో వాళ్ళకి ఫోన్ అయింది. మా అన్ని వాళ్ళని చూద్దాం. నీకే ఉన్నారు అన్నలు? నాకే ఉన్నారు మా అన్ని వాళ్ళు. బాగుంది, నేను కూడా ఉన్నా కదరా. బాగున్నా బిడ్డ, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఏడవట్లా? బాగున్నా బిడ్డ, ఏడవకు. నువ్వు ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. వస్తుంది వస్తుంది. నువ్వు ఏడవ పండు తిను. తిను తిను. చాలు చాలు. ఇప్పుడు తిన్నా. ఏంట్రా దొరికేస్తున్నావు? బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. బాగున్నావు బాబు? బాగుంది. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నాడు. సరే గాని బయట నుంచి వచ్చావు కదా, బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ తీసుకురా. నానా ఢిల్లీ చిన్న పిల్లల లెక్క ఏంట్రా మీరు? ఇంద్రా నువ్వు కూడా చిన్న పిల్ల లెక్క. వచ్చిన ఏంటి అంత ఆగమాగం చేస్తున్నారు అన్నా చెల్లెలు? ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసి పంపించాల్సిందే కదా. మాట్లాడదు. సరేలే, అన్నయ్య వచ్చారు కదా. చాప తీసుకురా. ఫస్ట్ చాప ఏడవద్దు బిడ్డ. రాఖీలు కట్టాలి. ఏడవద్దు. తమ్ముడు చెప్పి చినుకుల వెంట నడిచిన బాల్య జాడలు, నేస్తం మాదిరిగా పలికే అన్నయ్య మాటలు, చిట్టి చేతిలో కట్టిన చిన్ని మెరుపుల రేఖ, రాఖీలో చిన్న ప్రపంచం అన్నయ్య పొడిలో శ్రేయస్సు దేఖ. ఓ రాఖీరా ఓ బంధంరా నీవేన తోడు అన్నయ్య, చెరువు తీరంలోని నవ్వు బంగారమే, నిన్ను చూసే క్షణం పండుగే. చెల్లెళ్ళ కళ్ళలో వెలుగే సంధ్యం శుభముఖి. దేవా దేవా నా చెల్లెరా, నా చెల్లె రాకి ఎట్టిపోతాయి. నేను చచ్చిపోయినా
ఫోన్ చేస్తా కదా, ఇంకా ఫోన్ చేస్తలేదు. హలో, చెప్పు. ఆపరేషన్ ఏంటి? చేయి తీసుడేంటే? వచ్చేసేయండి హాస్పిటల్కి. సరే నేను వస్తున్నా ఉండు. ఈ ఆపరేషన్ ఏంది? చేయి తీసుడేంది? ఏం దరిద్ర ముఖం దాని దరిద్ర ముఖం నాకు చూపించగానే చెప్పినా కట్టేసి వెళ్ళిపోతా. లైఫ్ లో కనిపించినాను. లైఫ్ లో రావద్దనే కదా నేను నిలబొట్టింది. ప్రతి సంవత్సరం వస్తుంటావు, నిలబొడతానే ఉంటాను. నీకు సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారన్నా? అర్థం చేసుకున్నా కనుక నువ్వు రాకు. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, సొసైటీలో నా పరువు పోతుంది. అరే ఏంద్ర నీ చెల్లె ఇట్లుందంటే నేను ఏం చెప్పాలా? నాకు వద్దనే చిన్న ఉన్నప్పుడు ఎలా కొట్టాలి? అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారన్నా? అరే నీ దండం పెడితేనే వస్తే నువ్వు నా ఇంట్లో ఉండకు. నా పరువు అసలు నా పరువు నీకు అర్థం కాదు. రాఖీ కట్టేసి వెళ్ళిపోతానన్నా. ప్లీజ్ అన్న ఒక్కసారి రాఖీ కట్టేసి వెళ్ళిపోతానన్నా. ప్లీజ్ అన్న నన్ను చంపకే. ప్లీజ్ అన్న నువ్వు అసలు ఒక్కసారి గడప కూడా కాలు పట్టుకుంటా అన్న. ప్లీజ్ అన్న రాఖీ కట్టేసి వెళ్ళిపోతా. ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టావు అనుకో, నేను ఎన్నిసార్లు ఎలగొట్టవద్దు, చంపేస్తా. నువ్వు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే. అన్న మీద ఏమన్నా ప్రేమ ఉంటే నేను చచ్చేదా నా ఇంట్లో అడుగు పెట్ట. దరిద్ర ముఖం దానా. అన్నయ్య అన్నయ్య బాగున్నావా అన్నయ్య? అన్నయ్య అన్నా ప్లీజ్ అన్నయ్య కోల్పోయినా హ్యాపీ ఉన్నానా? ఇన్ని సంవత్సరాలు అదృష్టం కోల్పోయినారా? అన్నయ్య అంత చిన్నగా ఏడున్నానయ్య. నిన్ను ఆశీర్వదించే పెద్దోళ్ళం కాదమ్మా మేము. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమ్మా. పెద్దోడు చాలా మంచోడు అన్నయ్య. నేను రానన్నా కానీ కేవలం నీ కోసం తీసుకొచ్చాడు. నీకెట్లా తెలుసురా? నాన్న రోజు చిన్ని పిల్ల అయిపోయిందని చెప్పేసి అందరు బాధపడుతుంది. నేను తమ్ముడు అందరు నువ్వు కూడా బాధపడుతున్నావు. కానీ నువ్వు పెళ్లి చేసిన పిల్లలు బాధపడుతున్నా నాన్న. మీ చెల్లెల గురించి బాధపడుతున్నావు అని చెప్పి ఆ రోజే నాకు తెలిసింది. నువ్వు రోజు రాసుకున్న డైరీలో నీ డైరీ చూసి చదివిన. నా డైరీలో నువ్వు ఎంత పోతున్నావు నీ చెల్లెల గురించి. ఒక్క పేజ్ అవుతుంది నాకు కట్టుకోపోయినా. నేను వస్తే మా ఆడ చెల్లెలు తీసుకున్నాను. కావాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యి
ఎక్కడ తిరిగి ఏమైంది బాబు? ఏమీ తినలేదు. 2 రోజుల నుంచి బాడీ హెడ్ ఎక్కువ. 2 రోజులు అన్నం తిని. నేను దామోదర్ కొడుకున్నా మా అన్న దామోదర్. నేను దామోదర్ కొడుకున్నా అవునా మేనా దామోదర్ కొడుకుని అయితే ఏంటి? మా నాన్న తీసుకున్నాడు సార్. నేను రాను. నాకుంటే మా నాన్న నాకు అక్కడ వస్తా ఏమైంది మా అన్నయ్య? మా నాన్న చౌబస్తులు ఉండదు సార్. ఏమైంది? మా నాన్న చౌబస్తులు ఉండదు సార్. ఏమైంది చెప్పు బాబు, ఏమైంది? మా అన్నయ్యకి ఏమైంది? ఎక్కడ ఒక డాక్టర్ ఏదో పూర్వస్థితిలో ఉంటుంది నాన్న. నువ్వు ఎంతో బాగా పెట్టినాను అర్థం. సరేనా మొత్తం నీకు అర్థం వచ్చింది, చెల్లి వచ్చింది నీకు హ్యాపీ నాన్న. ఇంకా బాగా వద్దు నాకు నాన్న. రే తమ్ముడు ఇవి గ్యాప్ లో పోయి ఒక మటన్ తీసుకొచ్చినావంటే ఇంత 2 డీల్ చేసుకొని కమ్మకు తినేసి రాగి పండుగ ఎలా తింటాం. ఏమని మటన్ కొనుక్కొచ్చుడు కదా 2 యాదల దగ్గర ఊరం దంగ పెట్టు. ఎవరు ఏమంటారా నేను చూసుకుంటా. సరే నాన్న ఎక్కడ కొనకొస్తాం భోజనం పెడతాం. సరే ఎవరు తమ్ముడు ఇవి గ్యాప్ లో పోయి ఒక మటన్ తీసుకొచ్చినావంటే ఇంత 2 డీల్ చేసుకొని కమ్మకు తినేసి రాగి పండుగ ఎలా తింటాం. ఏమని మటన్ కొనుక్కొచ్చుడు కదా 2 యాదల దగ్గర ఊరం దంగ పెట్టు. ఎవరు ఏమంటారా నేను చూసుకుంటా. సరే నాన్న ఎక్కడ కొనకొస్తాం భోజనం పెడతాం. సరే ఎవరు తమ్ముడు ఓకేనా బాగా చేద్దాం. గట్టిగా తగిలేంటి బాగుపడుతున్నా కదా నీ ఫేస్ చూస్తే మటన్ పెడుతున్నావు చూడు. ఓకే అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న మాట. నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అంటే అలా పుట్టడం వాళ్ళ తప్పు కాదండి. అలా పుట్టిన వాళ్ళని మనం చూస్తున్నామే ఒక చూపు, అది చేసి తప్పు మంది. అలా పుట్టడం అనేది మన చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఎవరి చేతిలో ఉండదండి, ఆ భగవంతుని చేతిలో ఉంటది. ఇంతెందుకండి సాక్షాత్తు వాళ్ళ రూపం అర్ధనాగేశ్వర రూపం అండి, అంటే శివునిలో ఒక భాగం. ఈ రోజుల్లో మనకంటే వాళ్ళే గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్తున్నారండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే వరంగల్ కల్పన గారు యాక్టర్స్, టీచర్స్, లాయర్స్, వాళ్ళొక ఫ్యామిలీ టైప్ లో ఒక అనాథ పిల్లల్ని తీసుకొని పోషిస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి, వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి. కానీ వాళ్ళని చూసి నేను సిగ్గుపడాలి కానీ వాళ్ళని తప్పుగా చూడడం అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడి నుంచి అయినా మా వీడియో చూసి ఒకళ్ళిద్దరైనా మారితే మాకు హ్యాపీ అండి.